చూడండి ఫ్రెండ్స్, బ్రేక్అవుట్. సో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత వాల్యూమ్ చూసి అందరూ కొంటారు కదా. సో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత బ్రేక్అవుట్ వచ్చిందని చెప్పి సో నేను కూడా ఏంటంటే చంకలు గుద్దుకునేవాడిని. అందరూ చేస్తారు కదా పని. సో దాని తర్వాత బై చేస్తాం. కానీ ముందుగా ఐడెంటిఫై చేయొచ్చా? అలాంటి ప్రయత్నం ఎప్పుడన్నా చేశారా? సో అలాంటి రీసెర్చ్ నేను చేశాను. ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో బ్రేక్అవుట్ని ముందుగానే పసిగట్టడం ఎట్లా, ఆ విషయాల గురించి చూద్దాం. హెచ్సిఎల్ టెక్నాలజీకి సంబంధించిన న్యూస్ అప్డేట్, సన్ఫార్మాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో ఏషియన్ పెయింట్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్, సో ఇవి ఈరోజు డిస్కస్ చేద్దాం. అలాగే రెడీ 1 2 3 4 5 స్టాక్ మార్కెట్ ఏదైనా కుప్పగోలుతుందా? సో ఆర్బీఐ మీట్లో ఏం జరగబోతుంది? రేట్ హైక్ ఏదైనా చేస్తారా? సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి రీట్రేస్ అవ్వబోతున్నాయా? సో బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ఏంటి అనేది చార్ట్స్ ద్వారా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా వీడియోని బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. అలాగే వచ్చే వారం ఎఫ్ఐఎస్ యొక్క హెవీ బయింగ్ అని మనం మాట్లాడుకున్నాం. స్టార్ట్ చేశారా లేదా? అలాగే వాళ్ళు సో ఇప్పుడు సెల్ చేయబోతున్నారు. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి అని చెప్పి చెప్తాను. సో చూడండి, అలాగేంటంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. 3-4 వీడియోస్ చూస్తే కనుక మీరే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి, సో నిన్న ఏంటంటే న్యూస్ అప్డేట్లో భాగంగా మనం తెలుగు స్టేట్స్కి సంబంధించి కాబట్టి జస్ట్ ఒక న్యూస్ అప్డేట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం అనౌన్స్ చేసింది అని మనం డిస్కస్ చేసాం. సో అయితే ఏంటంటే ఒక కామెంట్ చూస్తే నాకు సరదాగా ఏంటంటే ఫనీ అనిపించింది. సో ఏంటంటే అది సో వాళ్ళు ఎలా చూసారంటే ఈ వీడియోని, తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గారు దూకుడు పెంచిన స్టాక్ మార్కెట్ బుల్ ఇలా చదివారు. సో ఏంటి అలా పెట్టారు మీరు స్టేట్మెంట్, దానికి స్టాక్ మార్కెట్కి సంబంధం ఏంటి అని చెప్పి అన్నారనమాట. సో అప్పుడు నాకు అనిపించింది, ఎవర్రా వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు అని చెప్పి. అర్థమవుతుందా? సో వీడియో చూస్తే తెలుస్తుంది. జస్ట్ ఒక అప్డేట్ లాగా చెప్పుకొని మన వీడియోని కంటిన్యూ చేసాం. ఏదైనా ఫైన్. సో మీరు అలా కామెంట్ చేశారని నేనేం కామెంట్ చేయట్లా. సో మామూలుగా చెప్తున్నాను. సో ఒకప్పుడు ఏంటంటే వీడియో చూసేవాళ్ళు పీపుల్, దాని తర్వాత ఏంటంటే షార్ట్స్ చూడటం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ థంబ్నెయిల్స్ వస్తున్నారు. అదనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ పెట్టాను చూశారు కదా. సో ఎఫ్ఐఐసి యొక్క నెట్ క్యాష్ అనేది సో ఇక్కడ 79 crores సంథింగ్ ఏంటంటే నెట్ సెల్లింగ్ అనిపిస్తుంది. సరే, ఇండెక్స్ ఫ్యూచర్స్లో బయింగ్ ఉంది. సో మీరు చూస్తే కనుక సో డే బిఫోర్ ఎస్టర్డే అలాగే ఎస్టర్డే హ్యూజ్ బయింగ్ చేశారు. సో ఆ విషయం అనేది మీరు డేటాలో కూడా చూసుంటారు కదా. సో అయితే సో ఒక్కసారి నేను నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి. చూడండి సార్, నిఫ్టీ గురించి చూసే ముందు బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. సో ఎందుకనంటే ఆర్బీఐ మీట్ అనేది ఇవాళ స్టార్ట్ అయింది. సో 6th. సో అయితే ఫైనల్ డెసిషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే 8th వస్తుంది. అంటే సో డే ఆఫ్టర్ టుమారో అంటే 8th మార్నింగ్ కల్లా సో మన రేట్ హైక్ ఉంటుందా, కట్ ఉంటుందా, లేకపోతే పాజ్ చేస్తారా? సో మెజారిటీ పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పాజ్ అని. ఎందుకని అని అంటే సో మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ అయితే సో మనకి యూఎస్కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ అనమాట. యూరోప్కి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు. కాకపోతే ఫెడ్ యొక్క డెసిషన్ బట్టి ఏంటంటే మేజర్గా కంట్రీస్ అన్నీ కూడా డెసిషన్ తీసుకుంటూ ఉంటాయి. అయితే ఫెడ్ రీసెంట్గా స్టాప్ చేశారు. అయినా ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇష్యూ అనేది వాళ్ళ కంట్రీకే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. మొన్నటిదాకా నడిచింది. సో మన మార్కెట్ కానీ మన ఎకానమీ కానీ స్టడీగా ఉంది. మన ఎర్నింగ్స్ కానీ జీడిపి గ్రోత్ కానీ అన్నీ కూడా ఏంటంటే ఫార్ బెటర్ దాన్ ది యుఎస్ కదా. సో అయితే ఏంటంటే సో మనం వాళ్ళ నుంచి తీసుకున్న ఇన్పుట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకి ఇండివిజువల్గా కానీ ప్రాబ్లం లేకపోవడం వల్ల రేట్ హైక్ అనేది ఉండకపోవచ్చు, పాజ్ చేస్తారు. ఒకవేళ మనం అనుకున్నట్లు కాకుండా రేట్ హైక్ చేస్తే కనుక మార్కెట్ మళ్ళీ బేభత్సం సృష్టించే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కానీ రేట్ హైక్ అనేది చేయకుండా ఉండే అవకాశాలు జస్ట్ ఏంటంటే పాజ్, అంటే హైక్ లేదు కట్ లేదు, అలా న్యూట్రల్గా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. సో అయితే ఏంటంటే ఆల్రెడీ హ్యూజ్ ర్యాలీ వచ్చింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో సో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకునే అవకాశాలు ఉంటాయని నిన్నే మనం మాట్లాడుకున్నాం. సో నిన్న మాట్లాడుకున్నాం రేపు హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయినా సో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అని. సో వచ్చింది.
సో ఫర్దర్గా కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రాఫిట్ బుకింగ్, సో రీట్రేస్మెంట్ కనుక కొద్దిగా వచ్చి సో ఆ న్యూట్రల్ డెసిషన్ ఇచ్చినా లేదా వాళ్ళు రేట్ హైక్ చేసినా దేనివల్ల అయినా సరే రీట్రేస్మెంట్ వస్తే, సో ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్రీన్ క్యాండిల్కి అలాగే ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఏంటంటే హెవీగా బై ఆర్డర్స్ ఉంటాయి. అది నువ్వెలా చెప్తావు? నువ్వేమైనా చూసావా? అలా అడగాలనిపిస్తుంది కదా, తప్పలేదు. ఎందుకంటే మీ మనసులో ఉన్న మాట అది. చూడండి, ఆ ప్రీవియస్ క్లోజింగ్ డేలో గ్రీన్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయ్యి ఆ నెక్స్ట్ డే అనేది ఇంత హైయర్ లెవెల్లో ఓపెన్ అయిందంటే మరి ప్రీ మార్కెట్లో లోయర్ లెవెల్లో బై ఆర్డర్స్, హయ్యర్ లెవెల్లో కూడా బై ఆర్డర్స్ ఉండబట్టే కదా ఓపెన్ అయిన తర్వాత కూడా పైకి ఎగబాకింది. ఒక్కోసారి ఓపెన్ అయ్యిందంటే కొంచెం డిప్ అవటం, న్యూట్రల్ అవటం, రేంజ్ బౌండ్ అవటం అట్లా జరుగుతుంటాయి. కానీ ఇంత హ్యూజ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి కూడా అగ్రెసివ్గా పైకి వెళ్ళింది అని అంటే మరి లోయర్ లెవెల్లో బయింగ్ ఉంటేనే కదా. సో టమాటాలు 30 రూపాయలకి అందరూ కొంటానే ఎగబడితేనే రేపొద్దున బోర్డు 50 రూపాయలు పెడతారు, అంతేనా? సో కొనేవాళ్ళు ఎక్కువైపోయి అమ్మేవాళ్ళు తక్కువైతేనే కదా సో ఎప్పుడైనా సరే డిమాండ్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి సో ఈ గ్యాప్లో ఖచ్చితంగా ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. సో రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో రీట్రేస్మెంట్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ షార్ట్ సెల్ చేయకూడదు, కుప్పకూడదు. రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కుప్పకూడదు. సో కుప్పకూలితే ఏంటంటే ఆ న్యూస్లు వేరే ఉంటే అవి రన్నింగ్లో తెలుస్తాయి ఎప్పుడు జరుగుతుందని. సో అదేంటంటే సో ఈ టెక్నికల్గా ఆ వీక్నెస్ అయితే లేదు. సో రీట్రేస్మెంట్కి అయితే కనుక సిద్ధంగా ఉంది. కాబట్టి కొద్దిగా పైకి వెళ్తున్నా ప్రాఫిట్ బుకింగ్ వస్తూ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, లేదా రీట్రేస్మెంట్ వచ్చి పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మీట్ ఉంది కాబట్టి సో న్యూట్రల్ టు అప్, న్యూట్రల్ టు డౌన్, ఎట్లా ఏంటంటే హెవీ వోల్టాలిటీతో సో కొద్దిగా ఇలా 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 సో కామ్ బిఫోర్ స్టోమ్ అని హెడ్డింగ్లు చూస్తూ ఉంటాం కదా. సో దట్ కైండ్ ఆఫ్ ది మార్కెట్ అనేది జరుగుతూ ఉండొచ్చు అనేది నా అంచనా. సో అట్లాగే బ్రేక్అవుట్ గురించి చూద్దాం. సో బ్రేక్అవుట్ ఎట్లా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. చూసే ముందు బ్యాంక్ నిఫ్టీలో మనం ఈ డోజీ క్యాండిల్ దగ్గర నుంచి మనం పాజిటివ్గా ఉన్నాం. సో చూడండి, ర్యాలీ, రీట్రేస్మెంటు, సో ఏంటి కన్జ్యూమర్ లోన్స్ వాటి మీద ఏంటంటే అంటే బ్యాంక్స్కి ఎన్బిఎఫ్సిస్ మీద కొంచెం కొంచెం రిస్ట్రిక్షన్ పెట్టింది. కొరడా అనకూడదు, మంచిగా చేసిందని మనం మాడుకున్నాం. అది రీట్రేస్మెంట్ లాగే ఉంటుంది. మళ్ళీ మార్కెట్ పైకి దౌడు, మంచి ర్యాలీ అనుకున్నాం, వచ్చింది కదా. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంపార్టెంట్. ర్యాలీ, రీట్రేస్మెంట్, ర్యాలీ, మళ్ళీ రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు మళ్ళీ పడిపోతే భయపడద్దు. అది రీట్రేస్మెంటా నిజంగా ఫాలా అనేది చూడాలి, అదంతే. సో రీట్రేస్మెంట్ అయితే హ్యాపీగా మళ్ళీ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు బై. కంటిన్యూగా పైకి వెళ్ళటం అనేది సాధ్యం కాదు. సో లైఫ్లో కూడా సడన్గా వెలిగారనుకోండి, సో మనకు అర్థం కాదు ఏం చేయాలో, సో డబ్బు ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదు, డమేలు అని పడతారనమాట. అంతే కదా. సో చూడండి, చాలా చోట్ల ఏంటంటే తండ్రులు బాగా సంపాదిస్తారు, కొడుకేమో డైరెక్ట్గా పారాషూట్ ఎక్కుతాడు. డైరెక్ట్గా పారాషూట్ ఎక్కిన వాళ్ళు ఏమవుతారు? సో కిందకి దిక్కుంటా వచ్చి నేల మీదకి రావాల్సింది కదా. సో అందుకని ఏంటంటే పడుతూ లెగుస్తూ వెళ్ళిన స్టాక్ మార్కెట్ యొక్క ర్యాలీకే స్టెబిలిటీ ఎక్కువ. మీరు ఏ కంట్రీ అయినా తీసుకోండి, ఏ గ్రోయింగ్ కంట్రీ అయినా తీసుకోండి, సో స్టాక్ మార్కెట్ వేవ్ అనేది అప్ అండ్ డౌన్. సో మీరు హిల్ ట్రెక్ చేశారు ఎప్పుడైనా సరే, హిల్ ట్రెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొండ పైకే వెళ్తాం, సో పీక్కే వెళ్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే మధ్యలో డౌన్ హిల్ ఉంటుంది, అప్ హిల్ ఉంటుంది. కిందకి వెళ్తున్నాం పైకి వెళ్తున్నాం అర్థం కాకుండానే ఓవరాల్గా ఏంటంటే మనం 3000 ఫీట్స్ 5000 ఫీట్స్ ఫ్రమ్ ది సీ లెవెల్ అట్లా ట్రెక్ చేస్తాం. సో నెక్స్ట్ కూడా మంచి బ్యూటిఫుల్ ట్రెక్ అనేది వింటర్లో చేద్దాం అనుకుంటున్నాను. సో అదేంటో మీకు త్వరలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మరి బ్రేక్అవుట్. సో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత చంకలు గుద్దుకొని వాల్యూమ్ బాగుంది అనేది సో అన్ని టీవీ ఛానల్ చెప్పేదే, అన్ని న్యూస్ ఛానల్స్లో మనం చూస్తాం. ఎస్పెషల్లీ ఆప్షన్ల మీద చేసే పెద్ద ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి, పెద్ద సోషల్ మీడియా హిందీ ఛానల్స్ ఉన్నాయి, బాగా ఫేమస్ అయినాయి. ఆప్షన్స్ మీద వాళ్ళు ఎక్కువ చేస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇది దాటాలి, సో ఇది క్రాస్ అవ్వాలి, సో టుమారో ఇలా చేస్తాం, కళ్ళు ఇలా చేస్తాం, ఇలా ఉంది, ఇలా జరిగింది అనేదే తప్ప రన్నింగ్లో ఎవరు కూడా చిన్న అప్డేట్ కూడా ఎవరు కదా. సో చూస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా చూస్తున్నారు. సో బ్రేక్అవుట్ వచ్చింది, వాల్యూమ్ బాగుంది, ఇప్పుడు కొనుక్కోవాలి. చూడండి, బ్రేక్అవుట్ వచ్చింది, వాల్యూమ్ బాగుంది. సో వాల్యూమ్ అంటే కింద చూస్తాం అనుకోండి, అది వేరే విషయం. సరే, బ్రేక్అవుట్ వచ్చింది, వాల్యూమ్ బాగుంది. సో ఇంత వాల్యూమ్ బాగుంది, ఇంత బ్రేక్అవుట్ వచ్చింది అని అంటే అది తెప్పించిన వాళ్ళకి సెన్స్ ఉందా? బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత సో న్యూస్ రిపోర్టు టీవీ ఛానల్లో లేకపోతే టెక్నికల్గా థింగ్స్ రీడ్ చేసో అప్పుడు ఎంటర్ అయ్యే వాళ్ళు తెలివైన వాళ్ళ? సరే, అది వదిలేయండి. సో బ్రేక్అవుట్ కోసం చూస్తున్నప్పుడు, సో స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ చూసినప్పుడు మీరేమో బ్రేక్అవుట్ కోసం ఆగుతాం. ఎందుకని? తలకాయకి ఏంటంటే మనం లాజికల్ నేర్పాం. సో ఇది దాటాలి,
లేదా ఈ బ్రేక్అవుట్ రావాలి, ఈ రెసిస్టెన్స్ స్టిఫ్ రెసిస్టెన్స్ దాటాలి, ఈ రౌండ్ నెంబర్ ఏదైతే ఉందో 20,000 దాటాలి, ఈ 46,000 దాటాలి, ఇట్లాగే కదా మనం ఆలోచించేది. తలకాయకి ఏంటంటే మనం లాజికల్ నేర్పాము, కానీ సో ఎవరైనా సరే తలని కరప్ట్ చేయొచ్చు, మైండ్ని ఖరాబ్ చేయొచ్చు, కానీ సోల్ అనేది ప్యూర్ అనమాట, నేచర్ ఇచ్చిన గిఫ్ట్. సో అది ఏం చెప్తుందంటే, అరే బ్రేక్అవుట్ వచ్చిన దాకా ఎందుకు ఆగుతున్నావు బచ్చా, సో ముందుగానే ఏమైనా ఐడెంటిఫై చేయొచ్చా, బ్రేక్అవుట్ వస్తుంది చూడు అనిపిస్తుందా లేదా. ఇంట్రాడేలో 10 minutes 15 minutes పెట్టి చేస్తారు, అలా టైం ఫ్రేమ్ పెట్టి చేయకూడదు, అది వేరే కదా. కానీ ఎవరైతే 10 minutes 15 minutesలో కూడా బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత బై చేద్దాం అనుకుంటారో వాళ్ళు, మీరు రన్నింగ్ మార్కెట్ చూస్తుంటే బ్రేక్అవుట్ వస్తుంది అని చెప్పి మీ సెన్స్ చెప్తానే ఉంటుంది, మీ మనసు కల్మషం లేనిది చెప్తా ఉంటుంది, కానీ మన తలకాయ అడ్డుపడ్డిద్ది. ఏంటంటే రూల్ పెట్టుకున్నాం కదా, బ్రేక్అవుట్ రావాలా, వాల్యూమ్ రావాలా, అందరూ చప్పట్లు కొట్టాలి, అప్పుడే ఎంటర్ అవుతానని. అందుకే ఆలస్యం అవుతుంది. అందుకని సో మనం ఏంటంటే 95% ఆఫ్ ది లిస్ట్లోకి వెళ్ళిపోతున్నారు, కానీ 5% ఆఫ్ ది పీపుల్లో ఉండాలంటే సో అబ్జర్వ్ ద సోల్. సో రిమైనింగ్ రూల్స్ని బ్రేక్ చేయండి, లైఫ్ యొక్క ప్యాటర్న్ని బ్రేక్ చేయండి అని చెప్పి చెప్తాను. అట్లా మైండ్కి లాజిక్స్ రూల్స్ అప్లై చేయొద్దు. సోల్ చాలా ప్యూర్గా చెప్తుంది మార్కెట్ ఎడిపోతుందో, సెన్స్ వాడండి అని చెప్పి చెప్తాను. సో ఇన్నర్ సెన్స్ మీ అందరికీ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన పదాలు డౌట్లు చాలా అనిపించుంటాయి మీకే. సో ఈ లోయర్ లెవెల్లో మనం బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాం కదా, సో మరి ఈ హయ్యర్ లెవెల్లో ఇది దాటింది, ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలామంది చెప్తారు. కానీ ఇలా మీరు విని మీకు అనిపించట్లేదా, అరే ఏంట్రా పైకి వెళ్ళినప్పుడు బై చేయడం ఏంట్రా, కింద వదిలేసి, అలాగే కింద పడ్డప్పుడు ఈ బేస్ లైన్లు కట్ అయిన తర్వాత, సపోర్ట్ లైన్లు కట్ అయిన తర్వాత అప్పుడు సెల్ చేయడం ఏంటి, హయ్యర్ లెవెల్లో ఏదైనా సెల్ చేస్తే మనకు బెనిఫిట్ అవుద్ది కదా. సో మరి అంతగా ఆ సపోర్ట్ లైన్స్ని ఎవరు బ్రేక్ చేస్తున్నారు, ఆ రెసిస్టెన్స్ లైన్ని ఎవరు బ్రేక్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఇట్లా ఆలోచించండి. ఇలాంటి క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేదు మేము సో తలకాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, సపోర్టు, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజెస్, ఇండికేటర్లు అన్నీ పనిచేయాలి, ఇంకా మేము సాఫ్ట్వేర్లు వాడతాం. చూడండి, ఏ టెక్నాలజీ వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, తోటకూర ఎన్ని వచ్చినా మనసుని రీప్లేస్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏది లేదు ప్రపంచంలో. ఆ విషయం అనేది గుర్తెరగండి అని చెప్పి చెప్తాను మరొకసారి. చూడండి, అలాగే ఏషియన్ పెయింట్స్ గురించి, సో మెక్వేరీ వాళ్ళు టార్గెట్గా 3,800 ఇచ్చారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ 3,200 అయితే. సో మేనేజ్మెంట్ చేసిన కామెంట్స్ గురించి, అలాగే కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్లో గ్రోత్ ఎలా ఉంటుంది, వాల్యూమ్ గ్రోత్ ఎలా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు. సో ఏషియన్ పెయింట్స్, సో బర్గర్ పెయింట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎవర్ గ్రీన్ స్టాక్స్. ఆపర్చునిటీ చాలా రేర్గా వస్తాయి. సిఎంపీలో ఆపర్చునిటీ అయితే కాదు, చాలా రేర్గా వస్తాయి. సో బాగా టూ మచ్గా మనకేం రిటర్న్స్ ఇవ్వవు ఈ స్టాక్స్, ఎందుకంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టాక్ కాబట్టి ఇవ్వవు. కాకపోతే ఈ వాల్యూడ్ స్టాక్స్ కాబట్టి గ్రోత్ స్టాక్ ఏం కాదు కదా, అంటే గ్రోత్ ఉంటుంది, కాదు ఏంటంటే వాల్యూడ్ స్టాక్ కాబట్టి. సో ఎప్పుడైనా సరే నిఫ్టీ టమేల్ అన్నప్పుడు ఎవరికి స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు, అలాంటప్పుడు ఇలాంటి స్టాక్స్ ఒక 20-30% డిస్కౌంట్లో దొరుకుతాయి. అప్పుడు మనం బుట్టలో వేసే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏషియన్ పెయింట్స్ లాంటి స్టాక్స్ జోలికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో వాళ్ళు పాయింటర్స్ చెప్తారు, ఆ టార్గెట్స్కి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. బిజినెస్ ఇంపాక్ట్ యొక్క లైన్స్, ఆ గ్రోత్ ప్లాన్స్ అవి చదవండి అని చెప్తాను. అలాగే సన్ఫార్మా వాళ్ళు ఏంటంటే, సో సన్ఫార్మా సబ్సిడీ వాళ్ళు లైసెన్స్ అగ్రిమెంట్ విత్ బయోఫార్మా కంపెనీతో ఏంటంటే చేశారనమాట. సో ఆ బయోఫార్మాలో కూడా ఎక్స్పాండ్ అవ్వాలని అనుకోవడం సన్ఫార్మా వాళ్ళు మంచిదే. సో ఆ అగ్రిమెంట్ ఎంత అయింది, ఎంత డీల్ అయింది, అవన్నీ లోతుగా చూస్తే కానీ మనకు తెలియదు, జస్ట్ ఒక న్యూస్ అప్డేట్గా చూడండి. అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు ఎక్స్టెండ్స్ పార్ట్నర్షిప్ విత్ స్వీడన్ బేస్డ్ అస్క్వర్నా, సో అదేదో స్పెల్లింగ్ ఉంది చూడండి, నేను తెలుగు మీడియం నుంచి వచ్చానులే. సో గ్రూప్ ఫర్ అనదర్ 5 year ఫర్ ఐటీ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. సో మంచిదే. సో ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్ని రెన్యూవల్ చేసుకున్నారు, ఎక్స్టెండ్ చేసుకున్నారు. హెచ్సిఎల్ టెక్నాలజీ చెప్పేదే ఉంది, ఎవర్ గ్రీన్, మనకి స్టాకు. సో అన్ని స్టాక్స్ కన్నా మనం ఎక్కువ ఓవర్ వెయిటేజ్ ఇస్తాం. చాలామంది ఓవర్ వెయిటేజ్ ఇస్తారని చెప్పి చెప్తుంటారు, కానీ ఐటీ ప్యాక్లో మనం ఓవర్ వెయిటేజ్ ఇచ్చిన స్టాక్ ఏంటిది, హెచ్సిఎల్ టెక్. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన స్టాక్ ఇదే కదా. సో మీ అందరికీ తెలుసు. చూడండి సార్, నిఫ్టీ గురించి చూద్దాం. సో వీడియోని ఏంటంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇప్పటిదాకా మీరు వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. చేయకపోతే వదిలేసేయండి, ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, సో ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఏదైనా బ్రాడ్ వ్యూలో చేంజ్ ఉంటే కనుక నేను ముందుగా అప్డేట్ ఇస్తాను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో. నేను చూస్తూ ఉంటే, ఒకవేళ నేను చూస్తూ ఉండకపోతే అప్డేట్ ఇవ్వలేం కదా. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఏంజల్ జీరోదా లింక్స్ ఉన్నాయి. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు కనుక ఈ నెంబర్కి మీరు క్రియేట్ చేసిన ఐడిని వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా వస్తే, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. అలాగే ఏంటంటే, సో నేను అప్పుడప్పుడు కండక్ట్ చేసే వెబినార్లు కూడా మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. చూడండి నిఫ్టీ యొక్క చార్టు.
సో మనం 18,900 దగ్గర నుంచి బుల్గా ఉన్నాం. సో బుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం. ర్యాలీస్ వచ్చినాయి, సో బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇప్పుడు పీపుల్ అగ్రెసివ్ అవుతారు. సో అలాగే కొంతమంది పీపుల్ అడుగుతుంటారు ఏంటంటే ఈ పొలిటికల్గా బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్జ్ వల్ల ఈ గ్యాప్ అప్ వచ్చింది. సో మొన్న కనుక సో బీజేపీకి సంబంధించి ఎలక్షన్లో గెలవకుండా కాంగ్రెస్ కనుక గెలిచి ఉంటే మేజర్గా అప్పుడు మార్కెట్ ఎలా ఉండేది? సో బ్రాడ్ వ్యూ ఏం చేంజ్ అయ్యేది కాదు. కాకపోతే ఏంటంటే 2 days రీట్రేస్మెంట్ ఇలా అయ్యి దాని తర్వాత బ్రేక్అవుట్ వచ్చేది. సో మీరు బ్రేక్అవుట్ అనుకుంటున్నారు కదా ఇది. సో కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అని ఉంటారు కదా, అది జరిగేది. ఇలా రీట్రేస్మెంట్ వచ్చి అలా వెళ్ళేది. సో ఏం లేదు, సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేయడమే. సో అంతకుముందు ఏం జరిగిన సిచ్యువేషన్స్ రకరకాల థింగ్స్ చూసుకుంటే అర్థం అవుతుంది అనమాట, అంతే, అంతకంటే ఏం లేదు. కాబట్టి సో మనం 21,000 వైపు వెళ్తుందని మనం చెప్పాము. ఫేవర్గా బీజేపీ గెలవటం అనేది దానివల్ల ఇలా వెళ్ళింది. సో మన ట్రైనింగ్ బ్యాచ్ వాళ్ళు అడుగుతున్నారు ఒకవేళ బీజేపీ గెలవకపోయి ఉంటే ఏమయ్యేదంటే, సో ఇప్పుడున్న గవర్నమెంట్ కాకుండా అనిశ్చిత ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే కాంగ్రెస్ వస్తుందని కాదు, అనిశ్చిత అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ మార్కెట్ టెంపరీగా డిప్ అవుతుంది, టెంపరీగా రీట్రేస్ అవుతుంది. సో ఎందుకని టెంపరీగా రీట్రేస్ అవుతుంది అని అంటే, సో అంత మేజర్గా ఎఫెక్ట్ చేసే థింగ్ అయితే కాదు. ఎందుకనంటే సో జీడిపి నెంబర్స్ రీసెంట్గా పాజిటివ్ వచ్చాయి మనకి, అది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది, సో ఎవరి గవర్నమెంట్ వచ్చినా కూడా ఏంటంటే మనకి మార్కెట్ అనేది స్టేబుల్గానే ఉంటుంది. సో అంటే ముందు ఉంటాయి స్పెక్యులేషన్స్, కాంగ్రెస్ వస్తే ఎలా ఉంటుంది, బీజేపీ వస్తే ఎలా ఉంటుందని మార్కెట్ కన్నా ముందు ఉంటారు. సో అలా అనుకుంటే ప్రతిసారి ఒకటే గవర్నమెంట్కి సాధ్యం అవుతుందా స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ? ఓవరాల్గా మన కంట్రీలో ఆపర్చునిటీస్ ఉన్నాయి, వనరులు ఉన్నాయి, మ్యాన్ పవర్ ఎక్కువ, ఎమర్జింగ్ మార్కెట్ మంది, అందుకు వస్తున్నారు ఎఫ్ఐఎస్. కాకపోతే కొన్ని గవర్నమెంట్లు ఉండటం వల్ల వాళ్ళు చేసే ఫోకస్ ఒకలాగా ఉంటుంది, ఇంకో గవర్నమెంట్ ఇంకొక ఏరియాలో ఫోకస్ చేస్తుంది. ఎవరైనా అల్టిమేట్గా గ్రోత్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. సో ఆలోచిస్తారనమాట. సో అవి చూసే వస్తారు. ఎందుకంటే సో వేరే గవర్నమెంట్ వస్తాను అంటే మొత్తం అమ్మేసుకొని పోతాను అంటే ఎఫ్ఐఎస్ హెవీగా నష్టపోతారనమాట. సో అదనమాట, వేరే గవర్నమెంట్ వస్తే వాళ్ళు వీటి మీద ఫోకస్ చేస్తున్నారు, అటువైపు నిధులు మళ్ళిస్తారు, అంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట, అంతే. సో నిఫ్టీ అనేది రీట్రేస్మెంట్కి సిద్ధంగా ఉంది. సో అని పైకి వెళ్ళదని కాదు, సెల్ చేయొద్దు. సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని సిద్ధంగా ఉండండి. ఈ గ్యాప్లోకి వస్తే కనుక రీట్రేస్మెంట్ మనం ఆలోచిద్దాము అని చెప్పి చెప్తాను. సో మనం ఇలా రీట్రేస్మెంట్ వస్తే మీకు హాయిగా ఉంటుందన్నమాట, ఏదైనా ట్రేడ్ వ్యూ తీసుకోవడానికి బాగుంటుంది అది. సో వీడియోలో థింగ్స్ ఓకే, వాళ్ళు పెద్ద డిస్కస్ చేయడానికి ఏం లేదు. సో వీడియోస్ ఏంటంటే రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. సో ప్రతిరోజు ప్రతి థింగ్స్ మాట్లాడుకోవడానికి ఏముంటుంది చెప్పండి, ఏముండదు. సో అందువల్ల కొంతమందికి ఏంటంటే ఏదో సోచ్ చెప్తున్నారు అనిపించవచ్చు, తప్పేం కాదు అది, ఎందుకంటే మనం చెప్పేది అదే. సో లేకపోతే ఏంటంటే వీడియో అంత లెంత్ రాదు. సో జస్ట్ ఒక పాయింట్ టక్కని ఒక లైన్లో చెప్పాలి అని అంటే వీడియో అంత లెంత్ రాదు. సో మేము మంచి యూట్యూబర్లు కాలేము. మేమేం చేస్తామంటే మీరేం కామెంట్ చేశారు కాదు, మనం ఏం చెప్తే సబ్స్క్రైబర్లు వస్తున్నారు లేదా, మన గ్రోత్ ఉందా లేదా, పర్లేదా, మనం నడుపుకోవచ్చా లేదా, దుకాణం బంద్ చేయాలా, ఇది ఆలోచించుకుంటాడు ఎవడైనా యూట్యూబ్లో. ప్రతి వాళ్ళ కామెంట్ని తీసుకోవాలంటే ఎట్లా గురించి చెప్పండి. లైఫ్లో చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరు మిమ్మల్ని ఆపరేట్ చేయాలని చూస్తూ ఉంటారు. మీకు చెప్పాక చాలాసార్లు వెళ్ళి కాసేపు చుట్టాల ఇంట్లో కూర్చోండి, మీకు సలహాలు ఇస్తూ కూర్చుంటారు. విని మీరు కూడా సలహాలు ఇస్తాం స్టార్ట్ చేస్తారనమాట అందరికీ. సో మన సోల్ని నమ్మాలి, తప్పైతే తెలుసుకుంటాం, సో రైట్ అయితే బాగుంటుంది, అంతే. ఏముంది దాంట్లో, మనం చిన్నపిల్లమా పక్కన వాళ్ళు చెప్పింది వినడానికి, ఆటోమేటిక్గా అదనమాట కథ. కాబట్టి ఐ ఫాలో మై ఓన్ థింగ్స్ అని చెప్పి చెప్తాను. సో అదనమాట, సలహాలు ఇస్తే ఇచ్చుకోండి, అది మీ ఇష్టం అనమాట. సో కాబట్టి మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.